కొంతమంది ఇప్పుడు పెద్దలు నిశ్చయించుకునే వాటికి అట్లా చూపించుకుంటే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహస్థితి ఆ గ్రహస్థితి కలిసిందా లేదా, బాలుడి జాతకంలో ఆ గ్రహస్థితి ఉందా లేదా అనేది మనం పరిశీలించిన తర్వాతే మనం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. వాళ్ళ జీవితం 100 ఏళ్ళ జీవితం చాలా బాగుంటుంది. సో అలాగే ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారంలో ముందుకు వెళ్తాడా వెనక్కి వెళ్తాడా, అసలు వ్యాపారం నష్టం వస్తుందా లాభం వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా మనం ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క జాతకము, లగ్నము, దశలు, మహాదశలు, గోచార స్థితి మొత్తం పరిశీలించాలా. లేదు ఒక విద్యార్థి బాగా చదువుకునే విద్యార్థి సడన్గా వాడు చదవడం మానేశాడు అంటే వాడి మైండ్ సరిగ్గా లేదనమాట. అదర్ వాటికి వెళ్ళిపోతాడు, అంటే అదర్ డిస్టర్బెన్స్కి వెళ్ళిపోతున్నాడు. సో వాడిని ఎలా కంట్రోల్ చేయాలి? సో మన జాతకం బాగాలేదు, కొన్ని పరిహారాలు చేసుకోవడము, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. గ్రహగతులు వాటి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయండి.